పీటర్ నవారో. ఈయన డొనాల్డ్ ట్రంప్ గారికి ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారనమాట. ఆర్థిక నిపుణుడు, అంతేకాదు రాజకీయ సలహాదారుడు కూడా. ఆయన ఇటీవల భారత్పై కాస్త దురుసుగా మాట్లాడారు. అది ఏంటంటే, భారతీయులు అమెరికా విధించిన 50% సుంకాలపై అహంభావంతో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారనమాట. అయితే ఈ మాటలే కాకుండా, భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఆ దేశం నియంతల పరిపాలనలో ఉన్న, అంటే రష్యా, చైనా వంటి దేశాల అధ్యక్షులిద్దరూ నియంతలని, వాళ్ళతో వ్యాపారం చేయడం ఏంటన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఒక్కసారి అమెరికా జాతకం చూస్తే, మరి మొన్న ఈ మధ్యన వరకు కూడా, అంటే ఆపరేషన్ సింధూర్‌కు ముందు జరిగిన పరిణామాలు, తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే, మరి మన పక్కనున్న పాకిస్తాను నియంత దేశం కాదా? అంటే నియంతృత్వ పోకడలతో మిలిటరీ నాయకుల చేతిలో నలిగిపోతున్న దేశం కదా! మరి ఆసిఫ్ మునీర్‌ని ఆయన వైట్ హౌస్‌కు పిలిపించుకొని మరీ విందెలా ఇచ్చాడు? ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని అనేటప్పుడు, ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంటున్నామన్న కనీస జ్ఞానం గూడా లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం. అంతేకాదు, మన దగ్గర మనం రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నాం అంటున్నారు. మరి వాళ్ళు చేసేదేంటి? వాళ్ళు రష్యా నుంచి శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని కొంటున్నారు. అలాగే పల్లాడియం అనే దాన్ని కొంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, మనం చేయకూడదు. ఇది అమెరికా ద్వంద్వ నీతి.